మైవి3 మిత్రులందరికీ ఒక మంచి వార్త మోసుకొచ్చున్నాను. సో వార్త ఏంటి అనేది మీకు చెప్పడానికి ముందు ఒక చిన్న షేరింగ్ చేయాలనుకుంటున్నాను. సో 2025వ సంవత్సరం ఈ నెలతో పూర్తవబోతుంది. సో మైవి3 ఎండి గారు చెప్పిన కలలు కన్న ప్రపంచంలో నెంబర్ 1 అయ్యే తీరుతామని చెప్పిన సంవత్సరం ఇంకో 30 రోజుల్లో మన ముందుకి రాబోతుంది. కానీ కంపెనీ పైన పడ్డ కేసు, కంపెనీ పైన పడున్న మరక రెండు కూడా ఎప్పుడు తొలగిపోతాయి అనే సందిగ్ధం మాత్రం ఇంకా మనలో నెలకొని ఉంది. ఈ చివరి 30 రోజుల్లో, అంటే ఈ సంవత్సరం యొక్క చివరి 30 రోజుల్లో అన్న సందిగ్ధతకి ఒక విరుగుడు వస్తుందా అనేది మనం వేచి చూడాలి అనే ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేసేసి ఇప్పుడు సూటిగా విషయంలోకి వెళ్తున్నాను, సోది కొట్టకుండా. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటోకి సంబంధించిందే ఆ విషయం. ఇది ఏంటి అనేది మీలో చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ దీనికి సంబంధించిన ఒక ఆడియో నిన్నటి రోజున తమిళ్లో చక్కర్లు కొట్టింది. దాన్ని తెలుగులో మీకు వినిపించడం అత్యవసరం అనిపించే వీడియో చేస్తున్నాను. సో సింపుల్గా ఏఐతో దాన్ని చేసేసుకోవచ్చు అనిపించింది, కానీ అది ఏ విధంగా వస్తుందో కొంతమందికి అనుభవం ఉంది, కొంతమందికి లేదు, అమలాభూతులు కూడా రావచ్చు. ఎగ్జాక్ట్ 100% పర్ఫెక్షన్తో అయితే ఏ టెక్నాలజీ వల్ల కూడా ఇవ్వడం కుదరదు. కాబట్టి మాన్యువల్గా చేద్దామని డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నాను. ఇక ఆ ఆడియోలో విషయానికి వస్తే, అందరికీ ఒక అదిరిపోయే వార్త. ఇది మైవి3 యొక్క మహత్తరత్వాన్ని తెలియజేసేటువంటి ఒక వార్త. గడిచిన 1.5 సంవత్సరంగా మైవి3 అనే సంస్థ స్తంభించిపోయి ఉంది. ఈ పరిస్థితి ఎందువల్ల ఏర్పడింది అంటే, ఎన్నో అబద్ధపు ఆరోపణలు, విచారణలు, ఛార్జ్షీట్ దాఖలు అనేటువంటి అనేక ఇబ్బందులు ఏర్పడడం వల్ల ఇరుక్కోవడం జరిగింది. అయినప్పటికీ, ఇంతటి సవాళ్ళను ఎదుర్కొని ఉన్నప్పటికీ ఈ రోజుటికి చట్టపరమైన పరిస్థితి ఈ కంపెనీకి ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి. ఇదిగో మీరు చూస్తున్నదే అధికారిక పూర్వమైన ఆధారం. ఇది ఏంటని ఆలోచిస్తున్నారా? మన కేంద్ర ప్రభుత్వం యొక్క కార్పొరేట్ అఫైర్స్ వింగ్కి సంబంధించి ఎన్సిఏ అనే వాటిల్లో పోర్టల్స్లలో ఈ రోజుటికి కంపెనీ యొక్క పరిస్థితి అనగా స్టేటస్ యాక్టివ్ అనే పరిస్థితిలోనే ఉంది. ఇది మీకు అనుమానం రావచ్చు, ఏంటి ఇది మందేనా, ఇంకెవరిదైనా చూపించి మందని చెప్తున్నామా అని చెప్పేసి. సో పైనే సిన్ నెంబర్ అనేది చూపించడం జరిగింది, ఎక్కడా దాచిపెట్టలేదు. డౌట్ ఉన్నోళ్ళు వెళ్ళి వెతుక్కోండి, సరేనా? సరే, విషయాన్ని కొనసాగిస్తున్నాను. ఈ యొక్క విషయం ఎందుకు అంత ముఖ్యమైనది అనేదాన్ని చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోండి, చాలా సింపుల్గా అర్థం చేసుకోండి. సహజంగా ఒక సంస్థ మోసపూరితంగా ఉంటుందంటే, లేదా క్రియాశీలకంగా లేకుంటే చట్టపరంగా దాని యొక్క
రిజిస్ట్రేషన్ని రద్దు చేయబడి దాని యొక్క స్టేటస్ అనగా అటువంటి సంస్థల యొక్క స్థితి మూయబడింది అంటే క్లోజ్డ్, లేకుంటే తీసివేయబడింది అంటే స్ట్రక్ ఆఫ్ అని ఆటోమేటిక్గానే మారిపోయి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మైవి3 సంస్థకి సంబంధించి ఇన్ని న్యాయ పోరాటాల మధ్యన కూడా యాక్టివ్ అనే స్టేటస్లోనే ఉంది అంటే దాని యొక్క అర్థం ఇది. మైవి3 యాడ్స్ అనే సంస్థ చచ్చిపోలేదు, ఎవరి చేత చంపబడలేదు. చట్టం యొక్క దృష్టిలో ఇంకా కూడా ప్రాణంతోనే ఉంది. ఇది ఎలా సాధ్యం అయింది అంటే సంస్థ వేసుకున్న బలమైన పునాదులు వల్లే ఇది సాధ్యమై ఉంది. అంటే కంపెనీ ప్రారంభించబడి నడిపించినన్ని రోజులు ఏ విధంగా అయితే చట్టానికి అనుగుణంగా చేసుకొచ్చారో వాటి యొక్క ఫలితం ఇది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఇంత ఉన్నప్పటికీ మనకి ఇప్పుడు కావాల్సిందల్లా చట్టపరమైన అనుమతులు తీసుకొని కూడా చట్టపరంగా నడిపించినా కూడా అంతా కూడా చట్టపరంగానే వీళ్ళు జరిపి ఉన్నారా అనేది ఏదైతే ఈ చట్టపరమైన విచారణలో ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళు వెలిబుచ్చున్నారో అవన్నీ కూడా విచారణకి వచ్చిన వెంటనే అవన్నీ కూడా మనకి సానుకూలంగా ఉన్న పక్షాన కంపెనీ క్షణం అంటే మరీ ఒక క్షణం అని ఎదురు చూడబాకన్నా అతి వేగంగా ఎంత వేగంగా మూయబడిందో అంతకంటే వేగంగా తెరుచుకోబడుతుంది అని కూడా సింపుల్గా చెప్పచ్చు. ఇక చివరిగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది కదా అక్కడ చెప్పున్న ఆ ఆడియోలో చెప్పున్న విషయం ఏంటంటే స్టార్టింగ్లో చెప్పినట్టు సంస్థపై ఉన్న అబద్ధపు ఆరోపణలు అన్నీ కూడా ఇక్కడితో ఓడిపోయినట్టే. అవన్నీ కూడా అంటే ఆ అబద్ధపు ఆరోపణలు అసత్యపు ఆరోపణలన్నీ ఈ సంస్థని శాశ్వతంగా మూయించదగినంత బలమైన ఆరోపణలు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకో విధంగా చెప్పాలంటే చాలా బలహీనమైన ఆరోపణలు ఆరోపించారు. హీనమైన ఆరోపణలు అనేది చట్టం మాటలతోనే మనం వినబోతున్నాం అని ఆశిస్తూ, మిత్రులారా, మన నమ్మకం వృధా పోదు అని తెలియజేస్తూ మన నమ్మకాన్నే ఈ యాక్టివ్ అనే స్టేటస్ స్థితి మనకి ఘంటాపదంగా తెలియజేస్తుంది అనేది మనవి చేస్తూ ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో అంతిమ విజయం మనదే అవుతుంది అని భగవంతుణ్ణి కోరుకుంటూ న్యాయస్థానం ఇవ్వబోయే న్యాయమైన తీర్పు కోసం మరికొన్ని రోజులు వేచి ఉందాం. ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఇది విషయము. సో గ్రూప్లోకి రాదలిచిన వాళ్ళు రావచ్చు. ఇది వాట్సాప్ గ్రూపు నాకు సంబంధించింది, నా ఛానల్కి సంబంధించింది. ఓకే, కేవలం మైవి3కి సంబంధించింది కాదు. మైవి3 కోసం పెట్టున్న ఛానల్ కాదు, గ్రూప్ కాదు, గుర్తుపెట్టుకోండి. నా ఛానల్లో
నా గ్రూప్లో మైవి3 గురించి మాట్లాడటం పోస్టులు వేయడం జరుగుతుంది తప్పించి ఇవి ఏది కూడా మైవి3 కోసం పుట్టినవి కాదు అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొక ఉపయోగకరమైన వీడియోతో ఉపయోగకరమైన వార్త వచ్చినప్పుడు, అత్యవసరమైన వార్త విషయం వచ్చినప్పుడు మీ ముందుకు వస్తాను అని తెలియజేస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. సో పోస్టులు ఫాలో అయ్యే వాళ్ళు పోస్టులు ఫాలో అవ్వండి, లేదు గ్రూప్లోకి వచ్చి పెత్తరేష లేకుండా ఉంటాము, బుద్ధిగా ఉంటాం అనేవాళ్ళు గ్రూప్లోకి రండి. థ్యాంక్ యూ.